ఫ్రెండ్స్, ఇక బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే గనక నిన్నటి ఎపిసోడ్ అయితే మాత్రం ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలే అనే సాంగ్తో అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఆ తర్వాత హోస్ట్ నాగార్జున వచ్చేసి ఆడియన్స్ అందరినీ విష్ చేశారనమాట. అండ్ ఆ తర్వాత ఆడియన్స్లో ఉంచి ఒకరిని సెలెక్ట్ చేసి మీకు హౌస్లో ఎవరంటే ఇష్టం అని అడగగా రమ్య అనే ఆడియన్ అయితే వచ్చేసేసి నాకు విష్ణుప్రియ అంటే ఇష్టం అంటూ ఆన్సర్ అయితే ఇచ్చిందనమాట. అండ్ ఆ తర్వాత హౌస్లో మీకు ఎవరంటే ఇష్టం లేదు అని అడగగా ఆవిడ 1 or 2 seconds ఆలోచించి యష్మి అని చెప్పి బదిలిచ్చిందనమాట. సో తన ఒపీనియన్ గురించి చెప్పింది కాబట్టి మనం దాని గురించి అంత పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక హౌస్లోకి వెళితే హౌస్లో వచ్చేసేసి తేజ, టేస్టీ తేజ అండ్ అవినాష్ అండ్ గౌతమ్, రోహిణీలు అయితే కస్టర్డ్ యాపిల్స్ గురించి అయితే డిస్కషన్ జరుగుతుందనమాట. సో ఏంటి ఆ డిస్కషన్ అంటే బిగ్ బాస్ అయితే ఒక 4 కస్టర్డ్ యాపిల్స్ అయితే మాత్రం పంపించడం జరిగింది. వాటిలో 3 యాపిల్స్ మన గౌతమ్ కృష్ణన్ అయితే తినేస్తాడు అనమాట. సో గౌతమ్ కృష్ణన్ని ప్రేరణ దగ్గర, మెగా చీఫ్ అయినటువంటి ప్రేరణ దగ్గర ఇరికించడానికి టేస్టీ తేజ కావాలని ప్రేరణని పిలవడము, తనకు ఒక సీతాఫలం కావాలి అని అడగడము, దాంతో ప్రేరణ లేవు అని చెప్పి చెప్పడము, ఒకటే మిగిలింది అని చెప్పగా ప్లీజ్ 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 ఆ ఒక్కదానిలో నాకు కొంచెమైనా ఇవ్వు, నేను తినలేదు, నేను తినాలి అని అడగగా సరే అని చెప్పేసి అసలు చూసింది, ఇస్తుందో ఇవ్వదో తర్వాత విషయం, అసలు ఉందా లేదా అని అయితే చెక్ చేసింది అనమాట. సో చెక్ చేసే ప్రాసెస్లో అక్కడైతే యాపిల్ లేదు. ఎలా ఉంటుంది, మన గౌతమ్ కృష్ణన్ ఎవరైతే ఉన్నాడో అది తినేశాడనమాట. అండ్ ఆ విషయం పక్కన పెడితే ఇక మన ప్రేరణ గౌతమ్ దగ్గరికి అండ్ టేస్టీ తేజ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే ఏమైంది, యాపిల్ ఉండాలి కదా, ఒకటి ఉంచాను కదా, ఏమైంది, ఎవరు తినొద్దని చెప్పాను కదా, అయినా ఎవరు తిన్నారు చెప్పండి అంటూ అడగడం అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా నవ్వుతూ గౌతమ్ కృష్ణన్ గౌతమ్ తినేశాడు అని చెప్పి చెప్పారనమాట. సో గౌతమ్ నిజంగా తిన్నావా, నిజం చెప్పు అంటూ ప్రేరణ అయితే అడిగిందనమాట. సో గౌతమ్ కూడా నవ్వుతూ నాకు ఆకలేసింది, తిన్నాను అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు అనమాట. ఆకలేసిందా, తిన్నావా, తినడానికి ఇంకా చాలా ఫుడ్ ఉంది కదా, అదెలా తిన్నావు, ఒక్కటే ఉందని చెప్పాను కదా, తినొద్దన్నాను కదా అంటూ కొంచెం సేపు డిస్కషన్ అయితే జరిగిందనమాట. సో ఈ ప్రాసెస్లో గౌతమ్ వచ్చేసేసి నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చాడు. బట్ ప్రేరణ అయితే కొంచెం తను కూడా తినలేదు అన్న ఇంటెన్షన్లో ఉంచాలి కదా, అలా మీరు తింటారు అని చెప్పి అడగగా నేను ఒక్కడనే తినలేదు, నబిల్ కూడా తిన్నాడు అనడంతో నబిల్ వెంటనే వచ్చేసేసి నేను కొంచెమే తిన్నాను, నేను ఎక్కువ తినలేదు అని ఆన్సర్ ఇచ్చాడు. సో ఇక దాంతో మన ప్రేరణకైతే కోపం వచ్చేసినట్లుంది. నీకు సిగ్గుందా అసలు, నీకు అలా ఎలా తింటావు అంటూ టార్గెట్ చేసింది గౌతమ్ని. సో ఇక గౌతమ్ అయితే నవ్వుతూనే సమాధానం చెప్పాడు, నేను తింటాను, నాకు నచ్చింది, నాకు ఇష్టం అదంటే, నాకు ఆకలేసింది, నేను తిన్నాను అంటూ నవ్వుతూనే చెప్పాడు. బట్ ఇక అక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరిది తప్పు ఉంది అని నాకు అనిపించింది. అయితే ప్రేరణ అలా అనడము కరెక్ట్ కాదు, అండ్ గౌతమ్ కూడా నవ్వుతూ సమాధానం చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఏదో తినాలనిపించింది, తిన్నాను అనే ఆన్సర్ ఇచ్చినా కొంచెం బాగుండేదేమో, బట్ తనైతే అలా ఆన్సర్ ఇవ్వలేదు. సో నాకైతే ఇద్దరిది మిస్టేక్ ఉంది, తను తినడము కరెక్ట్ కాదు, అండ్ తిను సిగ్గు లేకుండా అలా ఎలా తింటావనే వర్డ్ అయితే యూస్ చేయడము కరెక్ట్ కాదు. సో ఆ వర్డ్ యూస్ చేయడంతో గౌతమ్ అయితే నువ్వు అలా ఆ వర్డ్స్ని నువ్వు వాడొద్దు అని చెప్పడం కూడా జరిగింది. మీకు ఎవరిది తప్పు అనిపిస్తుంది, ఎవరిది రైట్ అనిపిస్తుంది అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇక ఆ తర్వాత కట్ చేసినట్లయితే సీన్ ఇక వచ్చేసేసి క్యారెట్ కీర్ ప్రిపేర్ చేసే దగ్గర అయితే కిచెన్లో అయితే సీన్ ఓపెన్ అయిందనమాట. సో ఇక అక్కడ చూసుకుంటే నబీల్ ఉన్నాడు కదా, నబీల్కి వచ్చేసేసి బిగ్ బాస్ ఆదేనుసారం స్వీట్స్ అనేవి హౌస్లో తినకూడదు, స్వీట్స్ ఆర్ చాక్లెట్స్ ఏవి కూడా నబీల్ అయితే తినకూడదు అనమాట. సో ఆ టైంలో మన ప్రేరణ నబీల్తో అంటుందన్నమాట, నబీల్ నువ్వు స్వీట్ తినకూడదు కదా, నువ్వు ఎలా తింటావు అని అంటే, ఇది అసలు స్వీట్ కిందకి లెక్కకి రాదు, స్వీట్స్ అంటే స్వీట్ షాపుల్లో దొరికే స్వీట్స్ మాత్రమే అని చెప్పి మన నబీల్ అయితే మాత్రం ఆన్సర్ ఇవ్వడం జరిగింది. లేదు నేను తింటానంటూ కూడా చెప్పాడు అనమాట. సో ఆ తర్వాత కీర్ అయితే ప్రిపేర్ చేయడము, మన నబీల్ తినడం కూడా జరిగిపోయింది. అండ్ ఆ తర్వాత హౌస్ మేట్స్కి బిగ్ బాస్ అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఆ ఛాలెంజ్ ఏంటి అంటే కంట్రీ డిలైట్ మిల్క్ అయితే ఏదైతే ఉన్నాయో, సో ఆ కంట్రీ డిలైట్ మీద ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చారనమాట. ఆ ఛాలెంజ్ వచ్చేసేసి కంట్రీ డిలైట్ మెగా యాడ్ ఫిల్మ్ ఛాన్స్ అనమాట. సో ఈ యాడ్ ఫిల్మ్ ఛాన్స్ చేసేందుకు హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 4 మెంబర్స్ని ఒక టీమ్గా, ఒక 4 మెంబర్స్ని ఒక టీమ్గా అయితే డివైడ్ చేశారనమాట. సో ఫస్ట్ ఏ గ్రూప్ వచ్చేసేసి అందరివాడు థీమ్ అయితే ఇచ్చారు, అండ్ నెక్స్ట్ సెకండ్ అయితే ఖైదీ థీమ్ అయితే ఇచ్చారనమాట. సో ఏ గ్రూప్లో వచ్చేసేసి అవినాష్, టేస్టీ తేజ, రోహిణి అండ్ నబీల్ అయితే పార్టిసిపేట్ చేశారు. అండ్ బిలో వచ్చేసేసి నిఖిల్, గౌతమ్, ప్రేరణ అండ్
హరితేజ అయితే పార్టిసిపేట్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్లో ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు యాడ్ని బాగానే డిజైన్ చేశారు. అయినప్పటికీ ఎవరు బాగా డిజైన్ చేశారో చెప్పాలి అని చెప్పేసి ఆ డెసిషన్ని అయితే మాత్రం గంగవ్వ అండ్ అలాగే యష్మి, పృథ్వీ, విష్ణులకి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక ఫైనల్గా వీళ్ళు అందరూ అనుకుంటున్నట్లే బి టీమ్కి అయితే ఇచ్చేసారనమాట. వాళ్ళు బాగా చేశారు యాక్టివిటీస్ అని చెప్పేసి ఏదో ఆన్సర్ ఇచ్చారనమాట. సో ఆ టైంలో మన టేస్టీ తేజకి అయితే అది నచ్చలేదనమాట. సో మీరు అలా ఎలా చెప్తారు, బాగా చేసింది మేమైతే వాళ్ళని మీరు ఎలా విన్నర్గా చెప్తారు అని చెప్పేసి కొంచెం సేపు డిస్కషన్ జరిగింది. దీని మీద ఈ పాయింట్ మీద నామినేషన్ రోజు నేను నామినేషన్లో వేస్తాను అని చెప్పేసి చెప్పడము. సో వీళ్ళందరూ కూడా వచ్చేసేసి అలా ఎలా చెప్తావు అసలు నువ్వు అని చెప్పేసి కొంచెం సేపు డిస్కషన్ కూడా జరిగింది. అండ్ ఆ తర్వాత వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారనమాట. ఎవరైతే విష్ణు అండ్ యష్మి ఉన్నారో ఇవి చూసి మేము పాయింట్స్ అయితే వేసాము అని చెప్పి డిస్కషన్ చేసినా కూడాను తేజ అయితే ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎందుకో ఈ మధ్య ప్రతి విషయంలో కూడా తేజ అలాగే ఉంటున్నాడు. బట్ ఏంటనేది మనకి కూడా తెలియదు. అండ్ ఇక అక్కడ పక్కన పెడితే ఫైనల్లీ అయితే ఖైదీకి అయితే మాత్రం మెగా యాడ్ ఫిలిం ఛాలెంజ్లో అయితే విన్ అవ్వడం అయితే జరిగిందనమాట, గ్రూప్ బి. అండ్ ఇక అక్కడ కట్ చేస్తే ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా ముద్దుగుమ్మలు అండ్ హ్యాండ్సమ్ బాయ్స్ అందరూ కూడా చాలా అందంగా రెడీ అయ్యి హోస్ట్ నాగార్జున కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇక నాగార్జున అయితే హౌస్ మేట్స్ అందరినీ కూడా పలకరించారు. అండ్ అలాగే ఇక అందరు కూడా హౌస్ మేట్స్ని యాక్టివిటీ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లోకి వెళ్ళాలి అని చెప్పగా అందరూ కూడా ఆ యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళారనమాట. సో అందరినీ విష్ చేసిన తర్వాత యాక్టివిటీ రూమ్లో వచ్చేసేసి హౌస్ మేట్స్లో అందరినీ పలకరించి గంగావని అండ్ అలాగే మన మెగా చీఫ్ ప్రేరణకైతే విష్ చేయడం అయితే జరిగిందనమాట, కంగ్రాట్స్ చెప్పారు. అండ్ ఇక ఆ తరువాత అసలు ఏమైంది, ఎవిక్షన్ షీల్డ్ పాస్ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్లో మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎవ్వరూ కూడా ఆ షీల్డ్ని అందుకోలేకపోయారు అని చెప్పేసి మనం నిన్న మాట్లాడుకున్నాం కదా. సేమ్ ఆ టాపిక్ మీద ఆ టాస్క్ గురించి నాగార్జున గారు అయితే ముందైతే మాట్లాడారనమాట. సో ఇక్కడ వచ్చేసేసి మన తేజ వల్ల అయితే మాత్రం అది ఎవరికి దక్కలేదు కదా ఎవిక్షన్ షీల్డ్. సో దాని గురించి మాట్లాడారనమాట. సో తేజని లేపి అసలు ఏంటి, ఎందుకు నువ్వు అలా చేసావు, బిగ్ బాస్ ఏం చెప్పారు, నువ్వేం చేసావు, ఇది కరెక్ట్ కాదు కదా, నువ్వు అలా ఎలా చేస్తావు అని చెప్పేసి అడగడము, తేజ తనకి ఏదనిపించిందో అది చెప్పడము రెండూ జరిగిపోయాయి. బట్ ఏదేమైనా తేజ అలా చేయడం కరెక్ట్ కాదు కాబట్టి తేజ అయితే పనిష్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ పనిష్మెంట్ ఏంటి అంటే నెక్స్ట్ వీక్ టేస్టీ తేజ వచ్చేసేసి నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో ఆ వీక్లో మెగా కంటెండర్షిప్ రేస్ నుంచి తొలగించబడ్డాడనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసేసి హౌస్ మేట్స్ అందరినీ కూడాను ఇక మిగిలింది అంటే అక్కడ ఎక్కడ ఆగిపోయింది అంటే టాస్క్ వచ్చేసేసి నబిల్ అండ్ రోహిణి అండ్ నిఖిల్ దగ్గర ఈ గోల్డెన్ ఎగ్స్ అయితే మాత్రం 3 మిగిలిపోయాయి కాబట్టి వాళ్ళ ముగ్గురిని పిలిచి ఒక లైన్స్ అయితే ఇచ్చారనమాట. సో స్టెప్గా వచ్చేసేసి వాళ్ళ షీల్డ్ని అందుకోవాల్సి ఉంటుంది. సో మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా ఎవరైతే ఆ షీల్డ్కి అర్హులు అనుకుంటున్నారో వాళ్ళని ఒక స్టెప్ ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పారనమాట. సో ఫస్ట్గా అయితే మెగా చీఫ్ ప్రేరణ అయితే వచ్చిందనమాట. సో ప్రేరణ అయితే వచ్చేసి రోహిణిని అయితే సెలెక్ట్ చేసుకుంది. సో రోహిణి ఏంటి అంటే తన వల్లే నాకు ఈ వీక్ మెగా చీఫ్ అయ్యే అవకాశం వచ్చింది, సో దానికోసం నేను రోహిణిని సెలెక్ట్ చేసుకున్నాను అంటూ చెప్పిందనమాట. రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను అంటూ ఒక స్టెప్ ముందుకైతే తీసుకెళ్ళింది. అండ్ ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకరికొకళ్ళు వాళ్ళకి ఎవరైతే కరెక్ట్ అనిపించారో అందరినీ కూడా తీసుకొచ్చిస్తారు. సో ఈ ప్రాసెస్లో ముగ్గురు ఈక్వల్గా అయిపోయారనమాట. ఎవరైతే ఉన్నారో నిఖిల్ అండ్ నబిల్ అండ్ యష్మి ముగ్గురు కూడా ఈక్వల్గా ఉన్నారు. సో అప్పుడు మళ్ళీ నాగార్జున వచ్చేసేసి నెక్స్ట్ మళ్ళీ ప్రేరణకి అవకాశం ఇచ్చారనమాట. ఎందుకు అంటే ప్రేరణ మెగా చీఫ్ కాబట్టి తన డెసిషనే ఇక ఫైనల్ డెసిషన్ అంటూ చెప్పారనమాట. సో అప్పుడు ప్రేరణ ఏం చేసింది అంటే ఫస్ట్ నేను రోహిణికి నా సపోర్ట్ చేశాను కాబట్టి అండ్ ఇప్పుడు నేను నబిల్కి చేస్తున్నాను నాగార్జున గారు అంటూ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో అప్పుడు వెంటనే నాగార్జున గారు అడిగారనమాట, అదేంటి ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి, నువ్వు ఫస్ట్ రోహిణి అని చెప్పి ఆ షీల్డ్ తనకి రావడం కరెక్టే కదా అని చెప్పే కదా నువ్వు వేసావు, ఇప్పుడు మళ్ళీ నీ డెసిషన్ ఎందుకు మార్చుకున్నావు అని కూడా అడిగారనమాట. సో దానికి మన ప్రేరణ ఏదేదో ఆన్సర్ అయితే చెప్పిందనమాట. అది అంత వ్యాలిడ్ ఆన్సర్ అని నాకైతే అనిపించలేదు. బట్ ఫైనల్గా అయితే ఏదైతే ఎవిక్షన్ షీల్డ్ ఉందో ఆ షీల్డ్ అయితే నబిల్కి అయితే దక్కిందనమాట.
సో మీకేమనిపించింది? ప్రేరణ అసలు ఫస్ట్ రోహిణిని సెలెక్ట్ చేసుకొని తను మెగా చీఫ్ అవ్వడానికి కారణం రోహిణియే అంటూ చెప్పి కూడా ఆ కృతజ్ఞత ఉంది అని చెప్తూనే మళ్ళీ వెళ్ళి నబిల్కి ఎలా చెప్తుంది? నబిల్ దానికి కరెక్ట్ అని ఎలా ఆ షీల్డ్ నబిల్ అందుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటూ వెళ్ళి నబిల్కి ఎలా సపోర్ట్ చేస్తుంది? నాకైతే అక్కడ కొంచెం నచ్చలేదనమాట ప్రేరణ డెసిషన్. అండ్ మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్లో తెలపండి అనమాట. అండ్ ఇక అక్కడ అది పూర్తయిన తర్వాత ఇంకా హౌస్ మేట్స్ అందరినీ కూడాను మళ్ళీ ఎప్పట్లాగే హాల్లోకి అయితే ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. సో హాల్లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరిలో ఉంచి ఒక్కొక్కరిని కన్ఫ్యూజన్ రూమ్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళాలి అని చెప్పారనమాట. సో ఈ ప్రాసెస్లో ముందుగా అయితే మన నబిల్ అయితే కన్ఫ్యూజన్ రూమ్లోకి వెళ్ళారు. సో నబిల్ కన్ఫ్యూజన్ రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఇక హోస్ట్ నాగార్జున అయితే ఇలా చెప్పారనమాట. అంటే మనస్ఫూర్తిగా ఆ హౌస్లో ఎవరు ఇన్వాలిడ్ అనిపిస్తుంది, ఈ హౌస్లో ఉండటం అర్హులు కాదు హౌస్లో ఉండడానికి అని నీకు అనిపిస్తుందో నీ ఫోటో ఏదైతే ఉందో దాని మీద ప్రమాణం చేసి అంతర్కరణ సిద్ధితో ఈరోజు నువ్వు అది చెప్పాలి అని చెప్పి నాగార్జున అయితే చెప్తారనమాట. సో నబిల్ కూడా కొంచెంసేపు ఆలోచించి డెసిషన్ అయితే చెప్తాడనమాట. అండ్ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడాను కన్ఫ్యూజన్ రూమ్లోకి వెళ్ళడము సేమ్ అదే ప్రాసెస్. వాళ్ళ ఫోటోని పట్టుకొని వాళ్ళు ఎవరైతే ఈ హౌస్లో వ్యాలిడ్ కాదు అనుకునే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ పేరు రివీల్ చేయడము కూడా అయితే జరిగిందనమాట. ఇక ఫైనల్లీ వచ్చేసేసి మన ఏమైంది రిజల్ట్ అంటే కూడా హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువగా మన టేస్టీ తేజకైతే అంటే టేస్టీ తేజ కరెక్ట్ కాదు హౌస్లో ఉండడానికి అని చెప్పారనమాట. సో ఇక లాస్ట్గా వచ్చినటువంటి గంగవ్వ అయితే మాత్రం యష్మి పేరు చెప్పింది. యష్మి కరెక్ట్ కాదు అని చెప్పిందనమాట. బట్ ఓకే యష్మి ఓకే. అండ్ ఫైనలీ ఇక ఆ తర్వాత గంగవ్వతో నాగార్జున గారు మాట్లాడారనమాట. గంగవ్వ ఏమైంది నాతో మాట్లాడాలన్నావు కదా అంటూ గంగవ్వని అడగ్గా గంగవ్వ వచ్చేసేసి సారు నాకు ఒళ్ళంతా మంటలు అండ్ కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి, హౌస్లో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పింది. ఆ చెప్పే ప్రాసెస్లో కూడా గంగవ్వ ఎక్కువసేపు తేపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవడము కొంచెం ఏదో అనీజీగా అయితే ఫీల్ అవ్వడం అయితే అందరికీ కూడా కనిపించింది. అండ్ ఇక ఆ తర్వాత అయితే మాత్రం ఇక హౌస్ మేట్స్ దగ్గరికి హోస్ట్ నాగార్జున గారు అయితే వెళ్ళారనమాట. సో వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే అందరూ కలిసి టేస్టీ తేజని తను హౌస్లో ఉండడానికి అనర్హుడు అంటూ తేల్చి చెప్పారు. సో ఈ హౌస్లో ఉండకూడదు అని తేల్చడంతో తనైతే ఒక పనిష్మెంట్ని తీసుకోవాల్సి వచ్చిందనమాట టేస్టీ తేజ. సో టేస్టీ తేజకు వచ్చిన పనిష్మెంట్ ఏంటి అంటే కనుక బిగ్ బాస్ సీజన్లో ఎప్పుడు కూడా ఉండేటటువంటి ఫ్యామిలీ వీక్లో తన ఫ్యామిలీ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఒకవేళ ఆ టైంకి టేస్టీ తేజ హౌస్లో ఉంటే తన ఫ్యామిలీ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడానికి లేదు అని చెప్పేసి నాగార్జున గారు అయితే చెప్పారనమాట. సో అది చెప్పిన వెంటనే కూడా టేస్టీ తేజ కళ్ళల్లో అయితే నీళ్ళైతే గిర్రుని తిరిగాయి. సో మనకు కూడా కొంచెం అనిపించింది అలా. అంటే ఎందుకు అంటే టేస్టీ తేజ ఫస్ట్ నుంచి ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి ఈ సీజన్లో వచ్చాడో అప్పటి నుంచి కూడాను నేను వచ్చింది నా ఫ్యామిలీలో మా మదర్ని హౌస్లోకి తీసుకురావడం కోసమే అంటూ చెప్పుకొచ్చాడు అనమాట. సో తన కళ నెరవేరదు అని తను ఎమోషనల్గా ఫీల్ అయిపోవడం అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా అయ్యో అని అనుకోవడము కూడా మనమైతే చూసామన్నమాట. ఇక ఫైనల్లీ చూసుకున్నట్లయితే గంగవ్వనైతే హౌస్ మేట్స్ అందరూ కూడా ఇక హౌస్లో ఉంచి బయటికి పంపించడానికి రెడీ అయ్యారనమాట. హోస్ట్ నాగార్జున ఎవరైతే ఉన్నారో గంగవ్వకి ఆరోగ్యం సహకరించట్లేదు, సో హౌస్ నుంచి తను బయటికి వెళ్ళిపోతుందని చెప్పడంతో అందరూ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎమోషనల్ అయ్యి గంగవ్వకి చెప్పారనమాట, నువ్వేం ఫికర్ పడకు, మేమున్నాము, బయటకు వచ్చిన తర్వాత మేమందరం నిన్ను కలుస్తాము, నీకు మంచిగా ఉండితే మంచి జరిగితే వెళ్ళిన తర్వాత నువ్వు హెల్త్ మీద ఏదైతే నీ ఆరోగ్యం ఉందో దాన్ని సరిగ్గా చూసుకో, నువ్వు భయపడకు, ఫికర్ కావద్దు అంటూ తనకి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పారనమాట. సో ఇక ఆ తర్వాత గంగవ్వ కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. అండ్ ఎక్కువగా చూసుకున్నట్లయితే రోహిణి అండ్ గంగవ్వ ఇద్దరు కూడా బాగా ఎమోషనల్ అయినట్లయితే మనకు అక్కడ కనిపించింది అనమాట. ఇక గంగవ్వ అయితే హౌస్లో ఉంచి బయటికి వెళ్ళిపోయారు. ఇదైతే మాత్రం ఫైనల్గా నిన్నటి ఎపిసోడ్లో జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, మీకేమనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈరోజు సండే మరి హోస్ట్ నాగార్జున ఎవరిని ఎలిమినేట్ చేస్తారో కూడా మీకేమనిపిస్తుందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే కామెంట్ను బట్టి నేను ఎవరు ముందు ఎలిమినేట్ అయిపోతారో కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.